మా సుజాత గారి దగ్గరికి వెళ్తాం. సుజాత గారు చూశారు కదా, 2-3 అంశాలు తెలుగు రాష్ట్రాలని చుట్టుముట్టి వివాదంలోకి లాగి పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అచ్చంగా దాని మీదే మాట్లాడుకునేలాగా చేసినాయి. ఒకటి, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి మాట్లాడటం, అసందర్భ అశుద్ధ వ్యాఖ్యలు చేయటం, వాటిని ఒకవేళ వాళ్ళు నొచ్చుకుంటే ఉపసంహరించకుండా మళ్ళీ కండిషన్స్, దానికి చేసిందే మాట్లాడిందే తప్పు మాట, మళ్ళీ దానికి కండిషన్స్. దాంట్లోంచి సరే నాగార్జున గారు ఎలాగో నాంపల్లి కోర్టులో కేసు వేశారు, పరువు నష్టం దావా వేశారు. ఇవన్నీ ఒక పక్క ఉంచితే ఇండస్ట్రీలో వారికి మాత్రం జరిగితేనే అది అవమానం. మరి శాసనసభలో ఇది ఎందుకంటే నిన్న నుంచి జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతుంది. ఆ రోజు 19-24 మధ్య శాసనసభలో మాజీ ముఖ్యమంత్రి గారి సతీమణి పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆ కుటుంబాన్ని బజారుకి ఇచ్చినప్పుడు రెస్పాండ్ కాని జూనియర్ ఎన్టీఆర్ ఇవాళ ఆదరాబాదరాగా రెస్పాండ్ అవటం వెనక గల కారణాలు ఏంటని, ఇది కేవలం తెలుగుదేశం వాళ్లే కాదు, చాలామంది అడుగుతున్నారు. మీరేమంటారు సార్? ముందుగా మీకు 99 వీక్షకులకి అలాగే ప్యానెల్లో ఉన్న తోటి మిత్రులందరికీ శుభోదయం అండి. సార్, ఇక్కడ ఒక విషయం గమనించాలి సార్ మనం. అది రాజకీయాల, సినిమా రంగమా అన్నది సంబంధం లేకుండా ఒక మహిళల గురించి ఎక్కడైనా తప్పుగా మాట్లాడితే దాన్ని ఖచ్చితంగా తప్పని చెప్పకుండా, చెప్పు తీసుకుని కొట్టకుండా ఎవరైతే ఉదాసీనత వ్యవహరిస్తారో, ఇది మన విషయం కాదని పక్కకు తీసి పడేస్తారో, లేదంటే మనకి కులానికి సంబంధించిన వాళ్ళు కాదనో, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదనో, మన వర్గానికి సంబంధించిన వాళ్ళు కాదనో ఏదైతే ఉదాసీనంగా వ్యవహరిస్తారో, ఇప్పుడు అంటే ఒకరికి బాధ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా అది ఖండించి తప్పు జరిగింది అని తప్పని చెప్పలేదన్నప్పుడు, మన వరకు విషయం వచ్చినప్పుడు కూడా వేరే వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా వస్తుంది అన్నది కనీసం అది ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ రోజు పార్టీలకు అతీతంగా ఎవరి మీద ట్రోలింగ్ జరిగినా, ఏ ఇంట్లో మహిళల మీద ట్రోలింగ్ జరిగినా, తప్పుడు వ్యాఖ్యలు చేసినా ఖచ్చితంగా ఖండించే విధానం, అటువంటి ఆలోచన కూడా ప్రతి ఒక్కళ్ళు రావాలి సార్. రాజకీయాలు అనేది ప్రతి 5 సంవత్సరాల కోటి మారుతూనే ఉంటది. రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన అంటే రాజకీయ పరమైన విమర్శలు చేసుకోవాలి, కానీ ఇంట్లో ఆడవాళ్ళని లాగడం, అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళ మీద కామెంట్ చేయడం అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఆ విషయంలో అప్పుడు తెలిసి కూడా తెలియనట్టు పక్కకు వెళ్ళిపోవడం, అది మాకు సంబంధం లేని మ్యాటర్ అని పక్కకు వెళ్ళిపోవడం అన్నది 100% తప్పండి. కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఈ రోజు మహిళా లోకం అందరూ కూడా సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి, ఈ రోజు ఆవిడ ఒక మినిస్టర్ అయి ఉండి, ఇన్నేళ్ళు రాజకీయ అనుభవం ఉండి, ఇంత వయసు ఉండి కూడా ఆవిడ అటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా చాలా విచారకరం, చాలా అసహ్యకరంగా కూడా ఉన్నాయి ఈ రోజు మీడియాలో ఆవిడ వ్యాఖ్యలు చూస్తుంటే. సో పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద రాజకీయ విమర్శలు చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితానికి ఎటువంటి సంబంధం లేని ఆయన భార్య గురించి, ఆయన పిల్లల గురించి, తోటి ఇండస్ట్రీ నటుడైన పోసాని కృష్ణమురళి ఇష్టం వచ్చినట్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, ఈవెన్ చిన్న పిల్లలకి ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు, మైనర్ బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రేప్ థ్రెట్లు కూడా ఇచ్చారు సార్. అప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడలేదు. అంటే మీ వరకు వచ్చినప్పుడు బాధ, ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు మీకు సంబంధం లేదన్నట్టు ఉండడం సరైన పద్ధతి కాదండి. పవన్ కళ్యాణ్ గారు ఎవరి మద్దతు గురించి కూడా ఆలోచించే వ్యక్తి కాదు. సొంతంగా పోరాడారు, చెప్పు తీసుకుని కొడతాను, ఇట్లా తప్పుడు వ్యాఖ్యలు చేస్తారని ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆయన సొంత పోరాటం చేస్తారు, ఆయనకు ఆ భయాలు లేవు. కానీ ఎవరైనా ఈ రోజు ఒకరికి జరగవచ్చు, రేపు ఇంకొకరికి జరగవచ్చు. జరిగినప్పుడు, అటువంటి విషయాలు జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. దీంట్లో రాజకీయాలు, మీ పర్సనల్ వ్యక్తిగత విద్వేషాలు ఇవన్నీ అక్కడ చూపించుకోకూడదండి. ఈ రోజు కష్టం వాళ్ళకి వచ్చింది, రేపు పొద్దున్న మన వరకు వస్తుంది. ఎంతసేపు సార్ కాలం ఇట్లా తిరగబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా స్పందించి ప్రతి భువనేశ్వర్ గారి గురించి ఆ రోజు నిండు శాసనసభ లో ఆ రోజు ఆవిడ మీద చేసిన తీవ్రమైన వ్యాఖ్యల్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. అది ఒక మహిళగానే కాకుండా ఆవిడ సినిమాకి సంబంధించిన ఆవిడ తండ్రి ఒక పెద్ద నటుడు, ఆయన ఎన్టీఆర్ గారి కూతురుగా కూడా ఇండస్ట్రీ కూడా ఆ రోజు ఖచ్చితంగా ఖండించుంటే బాగుండేది. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు బయటకు వచ్చి, పైగా శాసనసభ అంటే అది మనందరికీ సంబంధించిన
ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఉన్న చట్టాలు చేసే చట్టాలు కానీ, అక్కడ వ్యక్తులు మాట్లాడేది కానీ ప్రజలందరి మీద ప్రభావం చూపిస్తుంది. అటువంటి నిండు సభలో కౌరవ సభలాగా చేసేసి దాన్ని ఆవిడ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఖండించి ఉంటే ఈ రోజు వాళ్ళ గౌరవం నిలబడేదండి. రైట్. ఇంకొకటి, నో టూ కేసెస్ ఆర్ అలైక్. ఇందాకే రవికిరణ్ గారు చెప్పారు. నిన్న మీ నాయకుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ హోదాలో అక్కడ వారాహి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి నేర చరిత్రని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఈ కేసు విచారణ చేసేప్పుడు ఒకటి. రెండోది, ఆయనది జడ్జీలనే దూషించేంతటి దురహంకార మనస్తత్వం. రెండూ వాస్తవమే. కానీ తిరుమల లడ్డూకిను ఆ రెంటికి అంటే మోకాలికి బోడిగుంటికి ముడేయచ్చా అనే ఒక ధర్మ సందేహం కలుగుతుందండి. ముడేయచ్చా? సార్, కోర్టుల్లో తీర్పులు మనం చాలా విషయాల్లో చూస్తుంటాం సార్. మానవతా దృక్పథంతో ఆలోచించాము, ప్రజల నాడిని బట్టి ఆలోచించాం, ప్రజల ఆలోచన విధానాన్ని బట్టి ఆలోచించామని కోర్టులు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా చూసాం. అంటే మానవతా దృక్పథంతో అని ఆలోచించాము అని తీసుకున్న కోర్టులు ఈ రోజు సనాతన ధర్మం కోసం మనం ఈ కోట్లాది మంది హిందువులు, భారతదేశంలో ఉన్న హిందువుల మనోభావాలని అవి పరిగణలోకి తీసుకున్నాం. అవి కూడా ఆలోచించాలి, కన్సిడర్ చేయాలనే ఒక వాదన సార్. ఇంకొక విషయం, మనం హత్యా కేసుల్లో తీసుకుంటే కనుక హత్యలు జరిగినప్పుడు కోర్టుల్లో జరిగే వాదనలో ఒక మాట ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే వీళ్ళు క్షణికావేశంలో చేశారా, ఇంతకు ముందే వీళ్ళకి నేర చరిత్ర అటువంటి ప్రవృత్తి ఉందా అని చెప్పి కూడా కన్సిడర్ చేసుకునే విధానం మనం చూసాం. నాకు లా గురించి సెక్షన్స్ గురించి అంతగా తెలియకపోవచ్చు, కానీ నాకున్న జనరల్ నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను సార్. సో అటువంటి హత్యల్లో మీరు కన్సిడర్ చేసినప్పుడు ఈ వ్యక్తికి ఉన్న గత చరిత్ర అంటే ఆయన ఆర్థిక నేరాల గురించి ఆయనకున్న ఈడీ కేసుల గురించి మేము మాట్లాడలేదు సార్. ఆయన ఆధ్వర్యంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 300 పైగా ఆలయాలు ధ్వంసం చేసినప్పుడు ఒక్క నేరస్తుడిని పట్టుకున్న ఆధారాలు కానీ ఎక్కడ ఎందుకు పట్టుకోలేదు? ఒక్క నిమిషం సుజాత గారు, ఎందుకు పట్టుకోలేదు? దాదాపు 8 మంది పిచ్చివాళ్ళని అరెస్ట్ చేశారు. అదే 8 మంది పిచ్చివాళ్ళని అరెస్ట్ చేశారు, మీరు మర్చిపోతున్నారు. 8 మంది పిచ్చివాళ్ళని అరెస్ట్ చేశారు. నిందితుడు దొరకలేదు, ఇంతకు ముందు ఎప్పుడు మరి జరగలేదు. బీహార్ నుంచి ఎవరో పిచ్చివాడు వచ్చి ఆలయాలు తగలబెట్టేయడం మనం ఎక్కడో చూడలేదు. అంతర్వేదిలో రథాన్ని ఎప్పటి నుంచో 100 ఏళ్ల నుంచి ఉన్న ప్రశస్తమైన రథాన్ని తేనెటీగలు తగలబెట్టేసే అన్నది ఎక్కడా చూడలేదు. ఎలుకలు ఫైల్స్ కొరిగేసే అన్నది ఎక్కడా చూడలేదు. అంత విచిత్రాలు అనమాట. అంటే అక్కడ ఎలుక మీద కేసు పెడతారా, లేదంటే ఒక బీహార్ నుంచి వచ్చిన పిచ్చోడి మీద కేసు పెడతారా? 1 కాదు 2 కాదు సార్. వినాయకుడి విగ్రహానికి మలం పూసేశారు. ఆ రోజు సాక్షాత్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, నువ్వు అన్ని మతాల గురించి మనం ఆలోచించాల్సిన విషయం కదా, మరి ఆ రోజు బయటకు వచ్చి ఎందుకు మీరు మాట్లాడలేదు? దేవతా విగ్రహాలను పగలగొట్టేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పోనీ మీ మంత్రివర్గంలో మంత్రి ఆంజనేయ స్వామికి చేయి తీసేస్తే ఆంజనేయ స్వామికి లేని నొప్పి మీకెందుకని మీడియా సాక్షిగా అంత పబ్లిక్ గా కామెంట్ చేసినప్పుడు ఆయన్ని ఎందుకు నిలువరించలేదు? నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అన్ని మతాలని సమానంగా చూసుకోవాలి, నేను ఉన్న స్థానంలో మీరు అలా మాట్లాడడం తప్పు అని ఎందుకు ఆయన వాదించలేదు? ఇవన్నీ కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. వీళ్ళు ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ తప్పు జరిగే ఉంటుంది అనడానికి వీళ్ళ ప్రవృత్తి కానీ, వీళ్ళు ఈ 5 ఏళ్లు అనుసరించిన విధానాలను కానీ కన్సిడర్ చేయమని సుప్రీంకోర్టు వేడుకుంటున్నారు సార్. అది కూడా కన్సిడర్ చేయండి. అంటే వీళ్ళు ఆధ్వర్యంలో జరిగి ఉండడానికి వీళ్ళు ప్రవృత్తి అంటే ఇంతకు ముందున్న జరిగిన పరిస్థితులు కూడా ఒకసారి కన్సిడర్ చేయమని చెప్పి అడుగుతున్నారు సార్. రైట్ అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్తాం. లక్ష్మణరావు గారు, సో చూశారు కదా, నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ కడిగి పారేశారు తిరుపతిలో వారాహి బహిరంగ సభలో. అలాగే రాహుల్ గాంధీ గారి ప్రస్తావన కూడా చేశారు. ఏది ఈ ధర్మానికి సంబంధించి మాట్లాడినప్పుడు ఏమైపోయారు, మీరు ఇన్నాళ్ళు ఎక్కడున్నారనుకుంటూ వారిని కడిగేశారు. ఓవరాల్గా ఏంటంటే మీ